జరిగేటటువంటి సంభవాలు ఎలా ఉంటాయి? మీ అందరికీ తెలుసు, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఎంతమందికి తెలుసమ్మా? వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఎంతమంది తెలుసు? నాకు కూడా బాగా తెలుసు, చూడలేదైతే నేను. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా వారు రాసిన కాలజ్ఞానంలో ఒక మాట అంటాడు, వీరభోగ వసంతరాయుడు. ఎవరు? వీరభోగ వసంతరాయుడు రాబోతున్నాడు. అయితే ఆ వసంతరాయుడు వచ్చే ముందు ప్రపంచంలో ఉండే పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటాయి అంటారు. ప్రపంచంలో ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి? అల్లకల్లోలంగా ఉంటాయి. వ్యాధులతో నిండిపోతుంది, గొడవలతో నిండిపోతుంది ప్రపంచము, యుద్ధాలతో నిండిపోతుంది, కరువుతో నిండిపోతుంది, వీటన్నింటితో నిండిపోతుందట. దేంతో? కరువులు వస్తాయి, అలాగే యుద్ధాలు వస్తాయి, ఇంకేమొస్తాయట? తెగుళ్ళు వస్తాయి. కరువులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, భూకంపాలు వస్తాయని బైబిల్ గ్రంథం చెబుతుంది. కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా ఒక మాట అంటున్నారు. ఇంతకు ఈ మధ్యనే మనం చూసాం, ఇరాన్కి ఇరాక్ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. యుద్ధాలు జరుగుతున్నాయా? అలాగే మొన్ననే మనకు కరోనా లాంటి తెగులు వచ్చింది. కరోనా మొదటి వేవ్లో, సెకండ్ వేవ్లో బోలెడన్ని ప్రాణాలు పోగొట్టుకున్నాం. భూకంపాలు వస్తున్నాయి. అయితే రాబోయే దినాలలో ఇంతకంటే ఎక్కువ వస్తాయి. తెగుళ్ళు వచ్చేస్తాయి, భూకంపాలు వచ్చేస్తాయి, యుద్ధాలు ప్రపంచవ్యాపితంగా జరుగుతాయి. ఈ యుద్ధాలు ఇలాగ జరిగేటటువంటి ఈ తరుణములోనే యేసు ప్రభు వారి రెండవ రాకడ జరగబోతుంది. యేసు ప్రభు వారి రెండవ రాకడ జరగబోతుంది. ఎందుకు యేసు ప్రభు వారు రెండవ మారు మళ్ళీ వస్తున్నారు? యేసు ప్రభు వారు రెండవ మారు ఎందుకు వస్తున్నారు? ఎవరి కోసం వస్తున్నారు? మొదటిసారి ఎవరి కోసం వచ్చారంటే, ఈ భూమి మీద నశించిపోయినటువంటి ప్రతి బ్రతుకు, వేదనలతో, బాధలతో, అలసిపోయిన జీవితాలతో, విరిగిపోయినటువంటి జీవితాలతో, బతుకు మీద ఇక ఆశ లేకుండా, కుటుంబములో నుండి వెలివేత, గ్రామములో నుండి వెలివేత, ఏ విధంగా చూసినా మా బతుకులు బాగోలేవన్నంత కఠినమైన పరిస్థితిలో నలిగిపోయిన జీవితాలు ఉంటే, అలాంటి నశించిపోయిన బ్రతుకులను సంపాదించుకొని వాళ్ళని రక్షించుకోవటానికి మొదట యేసు ప్రభు వారు వచ్చారు. అందుకే అంటాడు యేసయ్య బైబిల్ గ్రంథములో, నశించిన దానిని నేను వెదకి రక్షించుటకు వచ్చాను. ఎందుకు వచ్చాడట యేసయ్య? నశించిన దానిని వెదకి రక్షించు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు విరిగిపోయింది అనుకోండి, ఎవరికైనా అవసరమా? ఒక వస్తువు విరిగిపోతే అది ఎవరికి పనికిరాదు. ఒక కుర్చీ విరిగిపోతే ఎవరికి పనికిరాదు. అలాంటిది బతుకే విరిగిపోతే ఇంకెవరికి అవసరం? అలాంటి జీవితాలను దేవుడు రక్షణలోనికి నడిపించి అట్టి వారి కొరకు తన విలువైన ప్రాణమును సిలువలో ధారపోశాడు. ప్రపంచ ప్రజలందరూ నశించిన వారే. ప్రపంచ ప్రజలందరూ కూడా పుట్టుకతోటే పాపులు, జన్మతః పాపులు, కర్మతః పాపులు. ఇటువంటి భయంకరమైన పాప రోగము నుండి తప్పించటానికి, మనుషులు అన్నాక జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఈ నొప్పి ఆ నొప్పి వస్తూనే ఉంటాయి. ఇంత మందు బిల్ల తింటే తగ్గిపోతుంది. కానీ ఎన్ని మందులు వాడినా కానీ, ఎన్ని ఔషధాలు వాడినా, ఏమి చేసినా కానీ పోగొట్టుకోలేని రోగం హృదయ రోగము. హృదయములో ఉండేటటువంటి స్వార్థము, హృదయములో ఉండేటటువంటి ఆ ద్వేషము, కల్మషం, అజితేంద్రియాలు, ఇవన్నీ, వీటన్నింటి నుండి నీకు రక్షణ కావాలి, వీటన్నింటిని తప్పించాలి, నీకు స్వస్థత, ఆరోగ్యం కావాలి అని అంటే యేసే తన రక్తమును శిలువలో ధారపోశాడు. భూమి మీద నీవు నేను చేసేటటువంటి దోషానికి, పాపానికి పరిహారం మరణం. పాపం వలన వచ్చు జీతం ఏమిటి? మరణం. మరి ప్రతి ఒక్కడు పాపి అయ్యేటప్పుడు ప్రతి ఒక్కడు కూడా మరణించాల్సి. మరి ప్రతి ఒక్కడు మరణానికి పాత్రుడైపోతే భూమి మీద ఇంకెవరు నిల్చుంటారు? అందుకే దేవుడు ఒక మంచి పథకాన్ని రచించాడు. ఈ నరమాత్రులందరూ మరణానికి పాత్రులు కదా,
మరిటి వారిని రక్షించాలంటే ఏం చేయాలి అంటే, కుమారుడా నీవే వెళ్ళి వాళ్ళందరి పక్షమున ఆ మరణ భారం ఏదో నీవే భరించేసే. నువ్వు చనిపోతే వారు తమ పాపముల విషయంలో చనిపోయినట్లే అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించి మన అందరి దోషముల నిమిత్తమై సిలువలో ఆయన యజ్ఞమైపోయాడు. యజ్ఞమైపోయి నలిగిపోయిన జీవితాలని సంపాదించుకున్నాడు, తన ప్రేమ చేత సంపాదించుకున్నాడు. ఆయన కత్తి పట్టలేదు, ఆయుధాలు పట్టుకోలేదు, ఏమీ చెయ్యలేదు. తన మాట చేత ఆయన మనుషులను లాగుకున్నాడు, ప్రేమ చేత రక్షించుకున్నాడు. అయితే రెండవసారి ఆయన రాబోతున్నాడు. ఆయన శిలువ వేసి చంపేశారు. మూడవ దినాన నీ కొరకు నా కొరకు లేచాడు. ఎందుకు లేచాడో తెలుసా? భూమి మీద ఏ మనిషి అయినా చనిపోతే తిరిగి లేపబడాలి, మరలా మోక్షానికి వెళ్ళాలి. ఇదే కాదు కదా మన బ్రతుకంటే. 60 సంవత్సరాలు బ్రతికేన మన జీవితం కాదు. యుగ యుగాలు వేరే ప్రాంతంలో బ్రతకాల్సి ఉంటుంది.